ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రామాయణం అర్థం మార్చేసిన నటుడు ప్రకాష్ రాజ్. నిజంగా మనందరికి తెలిసిన రామాయణం ఏంటి? సో సీతని రామనాసురుడు అపహరించి అశోకవనంలో ఉంచితే సో రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, హనుమంతుడు కానీ వానర సైన్యంతో వెళ్ళి సీతమ్మని అక్కడ యుద్ధం చేసి గెలిపించుకొని తీసుకొచ్చి ఇది మనకు తెలిసిన అర్థం. కానీ ప్రకాష్ రాజ్ గారు కంప్లీట్గా దీని అర్థం మార్చేశారు. గారు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికీ నాకు ఆయన అంటే చాలా మంచి గౌరవం. ఒక మంచి నటుడు, నాకు కావాల్సిన వ్యక్తిగా నేను ఎప్పుడు భావిస్తాను. నన్ను ఎప్పుడు తమ్ముడు అంటారు. కానీ ఎందుకు కొన్నిసార్లు ప్రకాష్ రాజ్ గారు ఇంత ఘాటు విమర్శలు హిందూ ధర్మం మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. నేను అన్య మతస్థుడని చెప్తారు. మొన్న వాళ్ళ మదర్ చనిపోతే కూడా ఆయన క్రిస్టియానిటీ పద్ధతిలోనే దహనం చేశారు. అసలు ఏంటి ఇలా మాట్లాడడానికి వెనక రీజన్ ఏంటి? ఇదే అంశం మీద చాలామంది స్పందించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనతో పాటు లైన్లో ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ అండ్ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. 100 కోట్లు ఆయనకి పరువు నష్టం దావా చేశారు. వారంలోగా హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. సో చూస్తున్నాం, అసలుకి హిందూ ధర్మం మీద ఎవ్రీ మంత్ 2-3 అటాక్స్ ఏదో ఒకటి దేవుళ్ళ మీద ఎప్పటికప్పుడు లాస్ట్ 2 years నుంచి ఎక్కువైంది. బట్ మిగతా మతం మీద కన్నా కూడా హిందూ మతం మీద అటాక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూస్తే ప్రకాష్ రాజ్ గారు అంత పెద్ద నటుడు, ఆయన అన్యమతస్థుడా లేకపోతే ఆయన దేవుని నమ్మడా ఇవన్నీ పక్కన పెడితే ఒక గొప్ప నటుడు, అన్ని భాషల్లో తెలిసిన నటుడు. అలాంటి నటుడు కూడా ఇంత దారుణమైన కామెంట్స్, అంటే దేవుడి మీద వీళ్ళు నార్త్ వాళ్ళు, వాళ్ళ సౌత్ వాళ్ళు ఏదో పండ్లు తినడానికి వెళ్తే కట్టలేదని చెప్పేసి అతి దారుణంగా కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు భానుప్రకాష్ గారు? అలా మీకు నమస్కారాలు. దేవుని విమర్శించేది ఎవరన్నా? దయ్యాలు, రాక్షసులు. ఆ కేటగిరీలోకి ప్రకాష్ రాజు వస్తాడు. మీరు ఇంతకుముందు గారు అన్నాడు, ఆ గారు అనే గౌరవాన్ని పోగొట్టుకున్నాడు ప్రకాష్ రాజు. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రమూర్తి, కోట్లాది మంది హిందువులు ఆరాధించే సీతమ్మ తల్లి, కోట్లాది మంది హిందువులు ఆరాధించే లక్ష్మణ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అసలు రామాయణం ఈరోజు రామాయణం ప్రతి ఇంట్లో ఉంటుందన్న, ప్రతి గుండెల్లో ఉంటుంది. రాముడు లేని ఊరు లేదు, రాముడు లేని గ్రామం లేదు, రాముడు లేని గుండె లేదు. ఎప్పుడు నొప్పి తగిలితే, దెబ్బ తగిలితే హరే రామ అంటాం. అమ్మని ఎంత గౌరవిస్తానో రాముడిని కూడా అంత ఆరాధిస్తాం. మన రక్తంలో ముడిపడినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఏదో ఉత్తరాన్ని నుంచి దక్షిణాదికి వస్తూ ఏదో మామిడి పండ్లు కోసుకుంటూ, మామిడి పండ్లు తిన్నాక రావణుడు శూర్పణఖ వచ్చి దాన్ని అక్కడ శ్రీరామచంద్రమూర్తిని 2,000 రూపాయలు డబ్బు కట్టమని చెప్తే, నా దగ్గర డబ్బు లేదని చెప్తే దానికి GST వేసి కట్టారని చెప్పి అంత అవహేళనగా మాట్లాడినట్టు ప్రకాష్ రాజు ఈరోజు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాముడు లాంటి అన్న, రాముడు లాంటి సోదరుడు, రాముడు లాంటి భర్త, రామరాజ్యం కావాలని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ భారతదేశంలో హిందువులందరూ కోరుకుంటుంటే, మీరేమో నటుడు అన్నాడు, నేనేమో రాక్షసుడు అంటున్నా. మీరేమో గౌరవంగా ప్రకాష్ రాజు నటుడు అన్నారు, నేనేమో రాక్షసుడు అంటున్నా. మనిషి అయినవాడు ఎవరు? కడుపుకు, అంటే ఏమనుకోవద్దని మాట్లాడుతున్నానని, కడుపుకు అన్నం తినేవాడు ఎవరు ఇలా మాట్లాడన్నా? వేరే విధంగా అనుకోవద్దండి. మేము బాధతో మాట్లాడుతున్నాం. మన రామచంద్రమూర్తిని మాట్లాడినటువంటి సందర్భంలో ఇంకా వారికి గౌరవిస్తూ మాట్లాడే అర్హత కోల్పోయాడు ప్రకాష్ రాజు. వెంటనే క్షమాపణ చెప్పాలి. అందుకనే నేను ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా లీగల్ నోటీసు, డెఫర్మేషన్ 100 crores కి పరువు నష్టం దావా 100 కోట్ల రూపాయలు ఒక వారం లోపల హిందువులకి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా న్యాయపరంగా నేను పోరాటం చేస్తాను. అంతేకాకుండా ఇప్పుడే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGPకి, ఆంధ్రప్రదేశ్కి, వారికి ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ కేసు వేస్తున్నాను నేను ఇప్పుడు. ప్రైవేట్ కేసు వేసేటప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్ని ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతి ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి తప్పించుకున్నా మా తిరుపతి దగ్గర నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు ప్రకాష్ రాజు. 7 కొండల వాడి దగ్గరకు వచ్చి అలిఫిరి దగ్గర ముక్కు పెట్టి క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. చేయిస్తాం మేము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు ఏదైనా ఆటలాడుంటాడు, సినిమా డైలాగులు అనుకున్నాడేమో, ఆ 3 గంటల సినిమాలు ఏదైనా మాట్లాడి తప్పట్లు కొడతారని. వీపు విమానం అయిపోతుంది. ఎందుకంటే హనుమంతుడు తోకతో కొడితేనే లంక
ఏ విధంగా నాశనమైందో ఆ విధంగా ప్రకాష్ రాజ్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సరే శ్రీరామ భక్తులు, హనుమంతుడి భక్తులు నీకు వీపు విమానం అయ్యేటట్టు చేస్తారు. ఇది వాస్తవం. చాలా మంది నాకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నారు, అన్నా ఎక్కడ కనపడినా సరే మేము జైలుకి పోయినా పర్లేదు, ఖచ్చితంగా ప్రకాష్ రాజుని మాత్రం మేము వీధుల్లో తిరగను అని చెప్పి శ్రీరామ భక్తులు అంటున్నారు. అంత బాధపడుతున్నారు, అంత మదన పడుతున్నారు. ప్రకాష్ రాజుకి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థ దేవుళ్ళని ఏదన్నా విమర్శించే ధైర్యం ఉందా? ఆయన నాకు తెలిసి హిందువు కాదు. హిందువు అంటే శ్రీరామచంద్రమూర్తికి 2 చేతులెత్తి నమస్కరించే సాంప్రదాయం. శ్రీరామచంద్రుణ్ణి ఇంత మనసులో ఇంత ద్వేషం పెంచుకోండి అంటే ఇప్పుడు అందరూ కూడా అదే భానుప్రకాష్ గారు అన్య మతస్థుడు అని చెప్తారు, అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఓకే, అన్ని మతాలను గౌరవించినప్పుడు రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయినప్పుడు ఆయన క్రిస్టియానిటీ పద్ధతిలోనే చేశారు. దానికి కూడా కామెంట్ చేశారు ఆయన. డెఫినెట్గా మా మదర్కి ఆ క్రిస్టియానిటీ ఇష్టము, తన పద్ధతి ఫాలో అవుతుంది కాబట్టి ఆమె కోరిక ప్రకారం నేను చేశాను అన్నారు. బట్ ఆమె కోరికను మీరు అంత గౌరవించినప్పుడు మిగతా మతస్థులను ఎందుకు గౌరవించట్లేదు అనేది కూడా కామెంట్స్ ఇప్పుడు ఎక్కువ. ప్రకాష్ రాజు గారు, మీ అమ్మగారి కోరిక ప్రకారం మీరు చేస్తున్నారు, కొడుకుగా మీ ధర్మం వదిలేస్తాం మేము. అదేవిధంగా మీ అమ్మగారు కొలిచే యేసు ప్రభు 3 మేకులకే మరణించి దేవుడైతే చిటికిన వేరుతో గోవర్ధనగిరి ఎత్తినటువంటి మా కృష్ణుడు ఏమవ్వాలి? 100 యోజనాల దూరం వాయు కన్నా వేగంగా వెళ్ళినటువంటి మా హనుమంతుడు ఏమవ్వాలి? తండ్రి మాట కోసం వనవాసం వెళ్ళినటువంటి మా శ్రీరామచంద్రమూర్తి ఏమవ్వాలి? లోక కళ్యాణం కోసం గర్లాన్ని విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి మా పరమశివుడు ఏమవ్వాలి? ఇవన్నీ తెలుసు కదా నీకు. హిందూ ధర్మం, హిందూ ఆచారాలు ఇవన్నీ అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఒక దురుద్దేశంతో నువ్వు చేస్తున్నట్టు ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. దీని వెనకాల ప్రకాష్ రాజ్ వెనకాల కొన్ని దుష్ట శక్తులు తోలుబొమ్మ, మామూలుగా మీరు గమనించుంటారు, తోలుబొమ్మ ఆటని ఆడేది ఒకటి, ఆడించే వాళ్ళు ఒకరు. కాబట్టి ఇది ఒక గ్రూప్ గా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీయాలని చెప్పి ఒక సీక్రెట్ అజెండాతో కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తులన్నింటినీ ఖచ్చితంగా శ్రీరామ భక్తుల ముందు, హనుమాన్ భక్తుల ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి అంటే మీరు భావిస్తున్నారా మోడీ మీద లేకపోతే బీజేపీ మీద కోపంతో ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించిన, హిందూ దేవుళ్ళకు సంబంధించిన కామెంట్స్ చేస్తున్నారు అనేమన్నా అనిపించిందా మీకేమైనా? మోడీ గారి మీద, బీజేపీ మీద, మా మీద కోపంగా ఉంటే రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడండి, రాజకీయ విమర్శలు చేయండి. మేము పాలసీ విషయాల మీద మాట్లాడి మేము సమాధానం చెప్తాం. భగవంతుని ఏందయ్య తెచ్చేది? శ్రీరామచంద్రమూర్తిని ఏందయ్య తెచ్చేది? బుద్ధుందా నీకు? చదువుకున్నావు కదా నువ్వు. ఈరోజు గ్రామాల్లో పోతే కూడా సాయంత్రం రామ భజన చేస్తారు ప్రకాష్ రాజ్. అంతెందుకు, మీ నాన్నని గారి, మీ తల్లిని గాని, మీ తాతలు ఇంట్లో ఉంటే వారిని కానీ అడుగు, నీకెందుకు ప్రకాష్ రాజ్ అని ఎందుకు పేరు పెట్టారు ఒకసారి అడుగు. హిందూ సాంప్రదాయాలు అనుసరిస్తున్నట్టు కుటుంబం నుంచి నువ్వు వచ్చావని చెప్పి మేము భావిస్తున్నాం. నువ్వు ఒకసారి మీ పెద్దలను అడుగు, నీ కుటుంబంలో పెద్దలను అడుగు, నాకు ఎందుకు ప్రకాష్ రాజ్ అని పేరు పెట్టారని. ఏ యాంటోనినో, రాబర్టో అవి పేరు పెట్టలేదు నీకు, ప్రకాష్ రాజ్ అని హిందూ పేరు పెట్టారు. ఒకసారి అడిగి మాట్లాడాలా? అంటే రామాయణానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయనకు అన్ని తెలిసి కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు బైబుల్ కాదు రామాయణం చదువు, అప్పుడు రాముడు విలువలు తెలుస్తాయి. నువ్వు బైబుల్ కాదు రామాయణం పూర్తిగా చదువు. నీకు అంటే నేను ఇప్పుడే లీగల్ నోటీస్ నీకు పంపించిన లీగల్ నోటీస్ అడ్రస్ కి రామాయణం కూడా పంపిస్తాను. నేను రామాయణం కూడా పంపిస్తాను. చదువుకో. చదివితే, అధ్యయనం చేస్తే శ్రీరామచంద్రమూర్తి గుణగుణాలు, శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా వివరించారు, ఎంత కష్టం వచ్చినా సరే ధర్మాన్ని వదలలేదు ఎప్పుడు శ్రీరాముడు. అందుకని ఈరోజు దేవుడయ్యాడు. మానవుడికి పుట్టి ఈరోజు రాముడు దేవుడయ్యాడంటే ఆయన అనుసరించినటువంటి విధానాలు, ధర్మం తప్పకుండా ధర్మ పరిరక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం పాటుపడినట్టు వ్యక్తి మా శ్రీరామచంద్రుడు. వారిని నువ్వు ఒక దొంగగా ఏదో ట్యాక్స్ కట్టమని చెప్పి అంత అవహేళనగా మాట్లాడుతున్నావే. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆ దేవుడు వదిలినా సరే మేమైతే నేను వదిలే ప్రసక్తే లేదు. ఒకటి ఏంటంటే కామెడీగా అదేదో హిందూ ధర్మానికి సంబంధించిన ఒక సభ అంట, దాంట్లో ఈ కామెంట్స్ చేస్తుంటే అందరు నవ్వుతున్నారు. అది ఆశ్చర్యంగా అనిపించింది. ఆ నవ్వే వాళ్ళకి బుద్ధి లేదు, చెప్పేవాడికి సిగ్గు లేదు. నవ్వే వారికి బుద్ధి లేదు, చెప్పేవాడికి సిగ్గు లేదు. నేను కూడా చూసాను ఆ వీడియో. ఎవరన్నా ఒకరు నిలదీసి ఉండాలి. ఎవరన్నా ఒక్కరైనా సరే హిందువుగా పుట్టినందుకు నేను ఒకటే చెప్తున్నా, హిందువుగా పుట్టినందుకు గర్వించు, హిందువుగా జీవించు, హిందువుగా మరణించు. ఆ ఒక్కడిలో ఎవరన్నా ఒక్కరైనా సరే ప్రకాష్ రాజ్ని ఇలా మాట్లాడకూడదని చెప్పి అడ్డుకొని ఉంటే బాగుండేది.
కానీ దురదృష్టం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో కానీ ఇది ఎక్కువ రోజులు బిఫోర్ సాగదు. ప్రకాష్ రాజ్ గారు ఎన్నో తప్పులు ఇలాంటివి చేసే ఉన్నారు. నాట్ ఓన్లీ హిందూ ధర్మం మీద రకరకాలవి కామెంట్స్ చేస్తున్నారు, వ్యక్తుల మీద కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మాట్లాడేటప్పుడు కూడా డెఫినెట్గా సారీ చెప్పాలి, లేకపోతే వదిలిపెట్టమనే చెప్తున్నారు. కానీ దానిలాగే ఇది కూడా అనుకోవచ్చా, లేకపోతే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటారా మీరు మీ పార్టీ నుంచి కానీ? ఖచ్చితంగా నిన్న విశ్వ హిందూ పరిషత్ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లు కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రక్రియ వారు ప్రారంభించారు. ఎట్టి పరిస్థితి అంటే పిచ్చి పరాకాష్ఠకి జరిపోయింది. ఏం చేయాలా, పిచ్చోడికి ఏం చేయాలా, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా. పిచ్చి ముదిరిపోతే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ సమయం అంటే ఇన్ని రోజులు మాట్లాడుతున్నాడు, ఎవరు ఏం చేయలేరులే అనుకున్నాడు. పిచ్చోడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే సరే అయిపోతాడు. ఆ విధంగా ఖచ్చితంగా శ్రీ రామ భక్తులు, హిందువులు షాక్ ట్రీట్మెంట్ ప్రకాష్ రాజ్కి ఇచ్చే టైం దగ్గర పడింది. కాబట్టి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ ఎక్కడ అడుగు పెట్టినా సరే ఎంతమంది చెప్పినట్టు వీపు విమానం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఓకే, సో ఎనీహావ్ థ్యాంక్ యూ భాను ప్రకాష్ గారు. అంటే ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పవాడు, ఎవరిని మనం కించపరచట్లేదు. బట్ హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని కూడా తక్కువ చేయొద్దనే చాలామంది హిందువులు కూడా దీని మీద చాలా చాలా బాధపడుతున్నారు. అంత పెద్ద నటుడు, అన్ని జాతీయ అవార్డులు వచ్చినాయి, అన్ని గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేశారు. ఆయనకు తెలియదా అసలుకి పురాణాల గురించి తెలుసు, చరిత్ర గురించి తెలుసు, తెలిసిన వ్యక్తి కూడా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి మీరైతే ముందుగా స్పందించి డిఫర్మేషన్ కేసు వేశారు. అట్ ది సేమ్ టైమ్ ఆయనకి నోటీస్ పంపడం జరిగింది, క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని చెప్పారు. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.